ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 565 సర్పంచ్ స్థానాలకు 46 ఏకగ్రీవం కాగా 519 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హన్వాడ పోలింగ్ కేంద్రం నుంచి ఐ న్యూస్ ప్రతినిధి వెంకటేష్ అందిస్తున్న మరింత సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి రెండో విడత ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్నది. దానికి సంబంధించి ఇప్పటికే ప్రతి గ్రామంలో కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే ఓటర్లు అయితే బారులు తీరుతున్నారని చెప్పవచ్చు. ఎక్కడికక్కడే చూస్తూనే ఉన్నాం. ఓటర్లకు సంబంధించిన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వారికి కేటాయించిన బూత్ స్థానాలకు వస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 565 పంచాయతీ స్థానాలకు 519 సర్పంచ్ స్థానాలు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా ఇప్పటికి కూడా 46 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమే. దాంతో పాటు పీఓలు ఏపీఓలు తమ కేటాయించిన పోలింగ్ బూత్లకు వస్తున్నారు. మొత్తంగా 14,863 మంది సిబ్బంది కూడా పాల్గొంటున్నారు. ఈ సిబ్బందికి సంబంధించిన మహబూబ్ నగర్ లో 151 పంచాయతీలు, 142 స్థానాలకు సంబంధించి నాగర్ కర్నూలులో 151 స్థానాలకు 147 స్థానాల సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ఓటు హక్కును కూడా ప్రశాంతంగా వినియోగించుకునేందుకైతే ఓటర్లు అయితే ఎన్నికల అధికారులు కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా ఎక్కడికక్కడే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు సమస్యాత్మక ప్రాంతాలను కానీ ఇతర అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఇప్పటికి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ కేంద్రాలకు వచ్చే అభ్యర్థులకు ఓట్లు వినియోగించుకునేందుకే అవకాశం కల్పిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకైతే ఎన్నికల సంఘం అయితే చర్యలు తీసుకుంటున్నది. ఈ నేపథ్యంలో వార్డుకు వచ్చి అంటే ఎక్కడైతే దీనికి సంబంధించి ఓటు వేయడానికి వచ్చే ఓటర్లకు కూడా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నది. ముఖ్యంగా వృద్ధులకు వాళ్ళకి సంబంధించిన చైర్లు ఏర్పాటు చేస్తున్నది. ప్రతి ఓటరు గతంలో 80 సంవత్సరాలు దాటిన వారికి ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు తీసుకునే అవకాశం ఉండే. ప్రస్తుతము ఈ ఏడాది నుంచి మాత్రము ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే ఓటు దానికి సంబంధించిన ఎవరికైతే కేంద్రాన్ని కేటాయిస్తారో ఆ కేంద్రం వద్దకే వచ్చి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రశాంతంగా అయితే ఓట్లనైతే అక్కడ అభ్యర్థులు కానీ దానికి సంబంధించిన ఓటర్లు కానీ ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఇప్పటికే మొదటి విడతలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా అయితే పోటీ పడ్డాయి. దీనికి సంబంధించి అక్కడ బీఆర్ఎస్ కానీ ఇక్కడ కాంగ్రెస్ కానీ చాలా స్థానాల్లో సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవం చేసుకున్నారు. గెలిచిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్ నగర్, జడ్చర్ల ప్రాంతాల్లో ఎక్కువగా బీఆర్ఎస్ సర్పంచ్ల అభ్యర్థులు గెలవడంతో అక్కడ అలర్ట్ అయ్యారని చెప్పవచ్చు. కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ అక్కడ ప్రభుత్వం కానీ అలర్ట్ అయ్యారని చెప్పొచ్చు. ఇప్పటికే ప్రతి ఎమ్మెల్యే కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేయడం, ఖచ్చితంగా ఎక్కువ సీట్లు సాధించుకునేలా కృషి చేయాలని అక్కడ ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రతి వార్డు తిరిగింది. దానికి సంబంధించి ప్రతి వార్డులో ప్రతి సర్పంచ్కి సంబంధించిన ఏకగ్రీవం చేసుకోవడానికి ఎన్నికలు సక్రమంగా జరిగేందుకైతే చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అయితే రెండో విడతకైతే 7 గంటల నుంచి 1 గంటల వరకు ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకైతే అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పుడు కూడా సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడైనా ఉంటే వాటిని గుర్తించి పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు అక్కడ ఎన్నికల అధికారులు అయితే కృషి చేస్తున్న కనిపిస్తుంది. 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నడుస్తుంది. తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 2 గంటల నుంచి సాయంత్రం దాకా ఓట్ల అభ్యర్థులు కూడా ఈ రోజే విజయమా అపజయం పాలయ్యే మొత్తంగా వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి వెంకటేష్.